హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో ప్రసాదం బూరెలు చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బూరెలు 2-3 రోజులు కానీ నిల్వ ఉంటాయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఎప్పుడైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఇలా ప్రసాదం బూరెలు చేసుకొని రుచిగా తింటూ వెళ్ళొచ్చండి. సాఫ్ట్గా పైన క్రిస్పీగా తినే కొద్ది తినాపిస్తున్నాయండి. 2 తినే వాళ్ళు కూడా 4 తినాపిస్తుంది, అంత బాగున్నాయి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, 1 కప్పు నిండా మినపప్పు తీసుకొని గిన్నెలోకి వేసి నీళ్ళు పోసుకొని శుభ్రంగా బాగా రుద్దుతూ బాగా కడుక్కోండి. 2 సార్లు కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసేయండి. చూడండి, నీళ్ళు వంచేసి మళ్ళీ పైకల్లా నీళ్ళు పోసి 3 గంటల సేపు మినపప్పు నాననివ్వండి. అలాగే చూడండి, ఏ గిన్నెతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గిన్నెతో పొడి బియ్యం పిండి 2 కప్పులు వేసానండి. కొంచెం సాల్ట్ కానీ వేసి ఒకసారి కలుపుకొని గ్లాస్తో వాటర్ తీసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ముద్దగా పిండి కలుపుకోవాలండి. మనం సాఫ్ట్ ముద్దగా కలుపుకోవాలి. గట్టి ముద్దలాగా కలుపుకొని ఈ పిండిని కానీ 3 గంటల సేపు నాననివ్వాలండి. అంత టైం లేదంటే 2 గంటల సేపు అయినా నాననివ్వాలి. చూడండి, స్టవ్ వెలిగించుకొని మరో ప్యాన్ పెట్టుకొని 1 కప్పు అండి మినపప్పు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు బొంబాయి రవ్వ అండి, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వ తీసుకొని వేసుకొని కొంచెం దోరగా మాడిపోకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసేపు వేపుకొని ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు మనం మినపప్పు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు బెల్లం పొడి వేసానండి. బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకో పావు కప్పు, అరకప్పు అలాగే వేసుకోవచ్చు. వాళ్ళు స్వీట్నెస్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు పోసాను. ఇలా బాగా కలుపుకుంటూ బెల్లం పూర్తిగా కరిగిపోయి పొంగొస్తుంటుంది కదా, ఆ టైంలో ఒక 3 యాలకులు పొడి చేసి వేసాను. ఒకసారి మళ్ళీ ఇది కానీ బాగా కలిసే విధంగా కలుపుకొని ముందుగా వేపు పెట్టుకుని రవ్వని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు ఎక్కడా లేకుండా బాగా కలిసిపోయే విధంగా ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా అంతా బాగా కలుపుకొని కాస్త బాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నేతిని కానీ వేసాను. ఇది కానీ వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టి సిమ్లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాల సేపు బాగా మగ్గనివ్వాలండి. చూడండి, ఒక 5 నిమిషాలకి తీస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. కాసేపు చల్లారనివ్వండి. ఒక గిన్నెలో కొంచెం నేతిని తీసుకొని ఇలా చేతికి అప్లై చేసుకొని కొద్దిగా ఈ హల్వాని తీసుకొని మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఇలా లడ్డూలాగా తయారు చేసుకోండి. ఈ రవ్వ మొత్తం ఇదే విధంగా లడ్డూలు తయారు చేసుకోండి. మీకు ఎన్ని అవసరం అన్నీ. ఇంకా కొంచెం మిగిలింది అనుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చండి. చూడండి, ఇదే విధంగా ప్లేట్లో అన్నీ చేసేసుకోండి. చాలా సింపుల్ అండి. కొత్తగా తయారు చేసే వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, అన్నీ చేసుకున్నాను. పక్కన పెట్టుకొని ఇప్పుడు 3 గంటల సేపు నానిన మినపప్పు చూడండి బాగా నానింది. ఒకసారి మళ్ళీ కడిగేసుకోండి నీట్గా. పెద్ద మిక్సీ జార్ తీసుకొని మినపప్పు అంతా వేసుకోండి. మినపప్పు అంతా ఇలా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి. పైన మూత పెట్టేసి మెత్తగా పిండి పట్టుకోండి. చూడండి, మిక్సీ పట్టుకొచ్చాను. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, ఈ బియ్యం పిండిలోకి ఈ మినప్పిండి వేసేసుకోండి. అంతా నీట్గా మినప్పిండి అంతా వేసేసుకోండి. ఇదంతా బాగా సరిపోయే విధంగా లేదండి, కాస్త చిన్న గిన్నెగా ఉంది. ఇంకొంచెం పెద్ద గిన్నె తీసుకుంటున్నాను. మీరు మాత్రం బియ్యం పిండి కలిపేటప్పుడే కొంచెం పెద్ద గిన్నెలో కలుపుకోండి.
ఈ గిన్నెలోకి అంతా మార్చుకుంటున్నాను. ఇదంతా నీట్గా వేసేసుకోండి. ఇలా అంతా నీట్గా వేసుకొని ఈ రెండు బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఇది కాస్త గట్టిగా అనిపిస్తుందండి, కొంచెం నీళ్ళు కలుపుకుంటున్నాను. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. చూడండి కొంచెం జారుగా ఉండాలండి. మనం పిండిలాగా వేస్తే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక లడ్డు తీసుకొని ఈ పిండిలో వేసి ఇలాగ డిప్ చేసుకోవాలండి. లడ్డు ఎక్కడా కనిపించకుండా ఇలాగ పిండిలో కోటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కొక్కటి ఆయిల్లోకి నిదానంగా వేసుకోవాలండి. కడాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి. ఇవి కాస్త ఎర్రగా లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా, అప్పుడు వరకు రెండు వైపులు బాగా వేపుకోండి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ముందు వేసినవి కాలిపోతుంటాయి, అవి తీసేసుకోవాలండి. టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి. సేమ్ ఇదే విధంగా బూరెలన్నీ ఇలాగే తయారు చేసేసుకోండి. ప్రసాదం బూరెలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో, ఆయిల్ కానీ ఎంత నీట్గా ఉందో. కష్టం చేసే వాళ్ళైనా ఈ చక్కగా చేసుకోవచ్చండి ప్రసాదం బూరెలు. ఈ బూరెల్లోంచి పూర్ణం బయటకు వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. ఆయిల్ పాడవద్దని ఏం లేదండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో దేవుడికి మనం ప్రసాదాలు చేసి పెడుతుంటాం కదా, ప్రసాదం బూరెలు కానీ ట్రై చేసేయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవి 2-3 రోజులు కానీ ఉంటాయండి. 3 తినాలన్న వాళ్ళు కూడా ఇంక 2 తినందే ఉండరండి, అంత రుచిగా ఉన్నాయి. మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.